మాజీ ప్రధాని ప్రపంచం గర్వించదగిన ఆర్థికవేత్త భారతదేశాన్ని దివాలా నుంచి కాపాడి శక్తివంతమైన ఆర్థిక దేశంగా తీర్చిదిద్దిన మన్మోహన్ సింగ్ మృతిపై ప్రపంచ మీడియా మొత్తం స్పందించింది. ప్రతి దేశం తమ సంతాపం ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ మీడియా సంస్థలు మన్మోహన్ పై కథనాలు ప్రముఖంగా ప్రచురించాయి. మన్మోహన్ సింగ్ మితభాషి, మృదు స్వభావిగా అభివర్ణించింది న్యూయార్క్ టైమ్స్. అమితమైన మేధస్సును మెదడులో నింపుకుంది, నేతగా కొనియాడింది. ఆర్థిక సంక్షోభాల నుంచి తమ దేశాన్ని కాపాడి చైనాకు పోటీ ఇచ్చేంత స్థాయికి భారత్ను ఆర్థికంగా శక్తివంతంగా అభివృద్ధి చేసిన శిఖరం మన్మోహన్ అని న్యూయార్క్ టైమ్స్ ప్రశంసించింది. మరింత సమాచారం వెంకట్ అందిస్తారు. వెంకట్, మన్మోహన్ సింగ్ కు ప్రపంచ మీడియా ఘన నివాళులర్పించినట్లు తెలుస్తోంది. వివరాలేంటి? స్రవంతి, ఇవాళ దేశమే కాదు ప్రపంచం గర్వించదగ్గ గొప్ప ఆర్థికవేత్త మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అని చెప్పక తప్పదు. ఎందుకంటే తను ఆర్బీఐ గవర్నర్ కంటే ముందు నుంచి చాలా అకాడమిషియన్గా ఉంటూ ఆర్థిక రంగంపై పూర్తి స్థాయిలో పట్టు సాధించారు. అతని ఆర్థిక నైపుణ్యానికి నచ్చి మెచ్చి అప్పట్లో ప్రధానిగా ఉన్న పివి నరసింహారావు వారిని ఆర్థిక మంత్రిత్వ శాఖగా బాధ్యతలు అప్పగించారు. ఆ శాఖలో ఆ శాఖకి వన్నె తేవడంతో పాటు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడే దేశ విదేశాల్లో ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉంది అనేది పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి భారతదేశ ఆర్థిక వ్యవస్థను చాలా పరుగులు పెట్టించాడని చరిత్ర చెప్తుంది. ఎందుకంటే ఒకప్పుడు దివాలా తీసిన భారత ఆర్థిక వ్యవస్థ కేవలం మన్మోహన్ సింగ్ పివి హయాంలోనే భారత ఆర్థిక వ్యవస్థ కొంత పరుగులు పెట్టిందని అంతా చెప్తున్నారు. అయితే నిన్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తుది శ్వాస విడిచిన తర్వాత ఇవాళ దేశమే కాదు ప్రపంచమంతా కూడా సంతాప సందేశాలు పంపుతుంది. ముఖ్యంగా అంటే మనిషి ఉన్నప్పుడు వారి విలువ తెలియకపోవచ్చు, కానీ మన తెలంగాణ పరిభాషలో అంటుంటాం మనిషి పోయిన తర్వాతనే వారి విలువ అనేది తెలిసి వస్తుంది అని. కానీ వాళ్ళ ప్రపంచ మీడియా కీర్తిస్తున్న అంశాల ప్రకారం ఒకసారి మనం పరిశీలిస్తే ఎంటైర్ వరల్డ్ మీడియా కూడా ఒక చిన్న ఆరోపణ లేకుండా, ఒక చిన్న కామెంట్ లేకుండా కూడా మన్మోహన్ సింగ్ ఈ దేశానికే కాదు ఈ ప్రపంచానికి చేసిన సేవల్ని కొనియాడే ప్రయత్నం చేస్తుంది. ఇవాళ కొంతమంది రాయబారులు కూడా రష్యా, చైనా, యుఎస్ తర్వాత వివిధ దేశాల రాయబారాలు కూడా ఆయా దేశాలకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకునే పరిస్థితి. మనం ఒక న్యూయార్క్ టైమ్స్ చూసినట్టయితే, న్యూయార్క్ ఒక వరల్డ్ ఫేమస్ మ్యాగజైన్ అది. న్యూయార్క్ టైమ్స్ చూసినట్టయితే మన్మోహన్ సింగ్ మితభాషి, మృదు స్వభావి, అతని మేధస్సును అసలు ఎవరు కులమానం చేయలేము, అంచనా వేయలేము. తను భారతదేశాన్ని కాపాడడంతో పాటు భారతదేశం చైనాకి మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను, ఒప్పందాలను ఈ సందర్భంగా న్యూయార్క్ టైమ్ ప్రస్తావించింది. అదేవిధంగా అసోసియేటెడ్ ప్రెస్ కూడా తనదైన శైలిలో మన్మోహన్ సింగ్ గొప్ప వ్యక్తిత్వం అని కమెంట్ చేసింది. ఆర్థికవేత్తల్లో ఒక విజనరీ అని, ఆర్థిక సంక్షోభం నుంచి భారత్ను ఎలా గట్టెక్కించారో కొన్ని ఉదాహరణలతో సహా ఇవాళ అసోసియేటెడ్ ప్రెస్ తన కాలంలో పేర్కొంది. ఇక వాషింగ్టన్ పోస్ట్ అయితే ముఖ్యంగా ఒబామా ఉన్న టైం నుంచి ముందు, ఆ తర్వాత అమెరికా అదేవిధంగా ఇండియాకి ఎలాంటి ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయి, రాయబారం ఎలా జరిగింది, ఇలాంటి ఆర్థిక అంశాలు కొంత ముందర ఉన్నాయనేది వాషింగ్టన్ పోస్ట్ కళ్ళ కట్టినట్టుగా దాన్ని కొంత వివరించే ప్రయత్నం చేసింది. అంటే ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అదేవిధంగా మన్మోహన్ ఇద్దరు కలిసి 21వ శతాబ్ద నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని 2005 ఇండో అదేవిధంగా యుఎస్ పౌర అనుబంధాన్ని ఈ సందర్భంగా వాషింగ్టన్ పోస్ట్ కొంత హైలైట్ చేసే ప్రయత్నం చేసింది. ఇక రాయిటర్స్ అదేవిధంగా ఆల్ జజీరా ఈ రెండు మ్యాగజైన్స్ కూడా ఆయా దేశాలకి అదేవిధంగా భారతదేశానికి ఉన్న గొప్పతనాన్ని కొంత వివరించే ప్రయత్నం చేసింది. ఇక అంతేకాదు వివిధ దేశాల రాయబారులు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాయబారులు నివాళులర్పించారు. వారు ఎక్స్ ఖాతా ద్వారా తమ సంతాప సందేశాన్ని పంపుతున్నారు. అయితే ఆయా దేశాల మధ్య ఉన్న దౌత్య అనుబంధాల గురించి ఈ సందర్భంగా స్మరించుకుంటున్నారు. ముఖ్యంగా చైనా రాయబారి జూ ఫింగ్హో తన ఎక్స్ ఖాతా ద్వారా అంటే చైనాకి అదేవిధంగా భారతదేశానికి మధ్య గతంలో ఒప్పందాలు ఏ విధంగా జరిగినాయి, వారి ఒప్పందాల వల్ల ప్రపంచ సంబంధాలు ఏ విధంగా మెరుగుపడ్డాయనేది కొంత వివరించే ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఇజ్రాయెల్ రాయబారి రువెన్ అజార్ కూడా అంటే ఇజ్రాయెల్ భారత సంబంధాలపై ప్రపంచ మూలాలు ఏ విధంగా ఆధారపడ్డాయనేది కూడా కొంత వివరించే ప్రయత్నం చేశారు. అదేవిధంగా యుఎస్ రాయబారి ఎరిక్ కూడా ఇండియా అదేవిధంగా యుఎస్ మధ్య ఉన్న సంబంధాలలో ఒక చారిత్రక అధ్యయనాన్ని మన్మోహన్ సింగ్
నెలకొల్పారని చెప్పారు. అంటే మనం ఒక ప్రపంచవ్యాప్తంగా అంటే ఎవరైనా చనిపోతే దేశీయ మీడియా స్పందిస్తుంది, ప్రపంచ మీడియా ఒకరిద్దరు స్పందిస్తారు. కానీ ఇవాళ భారతదేశ వ్యాప్తంగా గతంలో ఉన్న ఆర్థిక అంశాలు, అదేవిధంగా తాను ప్రధానిగా పనిచేసిన 10 ఏళ్ల కాలంలో ఇలా భారతదేశ పాలన కొనసాగింది, ఆర్థికం ఏ విధంగా పరుగులు తీసింది, కోalition గవర్నమెంట్ అయినా కూడా ఏ విధంగా ప్రభుత్వాన్ని ఒప్పించారు, మెప్పించి ప్రభుత్వాన్ని ముందుకు సాగించారనేది ప్రపంచ మీడియా అంతా కూడా ఇవాళ కీర్తించే పరిస్థితి. నిజంగా కూడా ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి మహోన్నత వ్యక్తులు చాలా అరుదు అని చెప్పాలి. ఒక మైనార్టీలో, ఒక సిక్ కుటుంబంలో మైనార్టీలో పుట్టి ఇలా అందరి ప్రపంచ దేశాల మన్ననలను పొందిన ఏకైక రాజనీతిజ్ఞుడు మన్మోహన్ సింగ్ అని ఇవాళ చెప్పక తప్పదు. ప్రపంచ మీడియా ఇదే తరహాలో కీర్తిస్తుంది, ఇదే తరహాలో తమ సంతాప సందేశాలను అందిస్తూ వస్తుంది. ఇక ఆయా దేశాల రాయబారులు కూడా ఇదే తరహాలో ఆయా దేశాలకి, భారతదేశానికి గతంలో మన్మోహన్ సింగ్ ఏ విధమైన దౌత్య బంధాన్ని బలంగా పొందుపరిచారో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.